నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. కార్మిక క్షేత్రంలో కన్నుల పండుగగా ఉగాది పర్వదిన వేడుకలు. ఆర్ఎఫ్సిఎల్లో కాంట్రాక్టు కార్మికుల నిరసన. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గోదావరికని పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలను గాంధీగిరి అందిస్తోంది. ఉగాది పచ్చళ్లాగా మీ జీవిత భవిష్యత్తు షడ్రుచుల సంగమంగా ఉండాలని కోరుకుంటూ ఉంది. కార్మిక క్షేత్రంలో ఈ వేడుకను పలు పక్షాలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఆనందోత్సవాలతో ఈ పండుగ సాంప్రదాయాలను ఆచరించారు. 39వ డివిజన్ పోచమ్మ మైదానంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో రామగుండం మేయర్ మహంకాళి స్వామి, కార్పొరేటర్ తిప్పారపు మానస శరత్, నాగరాజు, గడ్డం శ్రీనివాస్, అభిషేక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగస్వామి తదితరులు హాజరు కాగా కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గోదావరికని హిందూ వాహిని శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన చౌరస్తాలో తెలుగు నూతన సంవత్సర పరాభవనామ తెలుగు నూతన సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహంకాళి స్వామి ముఖ్య అతిథిగా హాజరు కాగా ఉగాది వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంఘ బాధ్యులు రాగం శ్రీధర్, కొండ ప్రేమ్, స్వరాజిత్, రిషిక్ తదితరులు ఉన్నారు. రామగుండం బంధుమిత్రులందరికీ పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పండుగ సందర్భంగా తెలుగు నూతన సంవత్సరం ప్రతి ఒక్కరూ కోరుకున్న కోరికలతో పాటు సుఖ సంతోషాలతో ఉండాలని, వారు మొదలుపెట్టిన పని పూర్తిగా విజయవంతం కావాలని మనస్ఫూర్తి కోరుతున్నాం. రామగుండం అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. మమ్మల్ని మీ సేవ చేయడానికి అవకాశం ఇచ్చి, ఏ రకంగా అయితే ఆదరించి, అభిమానించి, ఆశీర్వదించి, ఎప్పుడు వెలకట్టలేని ప్రేమ చూపిస్తారో అది నిరంతరం చూపాలని నేను, నా కుటుంబం, కాంగ్రెస్ పార్టీ చివరి శ్వాస వరకు మీ సేవలో మీ రాష్ట్ర కుటుంబం. హ్యాపీ ఉగాది. ప్రాంత ప్రజలందరికీ కూడా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా విశ్వ హిందూ పరిషత్ సోదరులు ఇక్కడ చౌరస్తాలో బొబ్బట్లు మరియు ఉగాది పచ్చడి పంపిణీ చేసే కార్యక్రమం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఇంకా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నందుకు విశ్వ హిందూ పరిషత్ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు కూడా విశ్వ హిందూ పరిషత్ సోదరులు మన సంస్కృతి సాంప్రదాయం ముట్టిపడేలా మనం కాపాడుకునే విధంగా ఇక్కడ ఎప్పుడు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈరోజు మనం టీవీలలో, ఛానళ్లలో చాలా జాగాల్లో చూస్తూ ఉన్నాం. ఈరోజు అమెరికా కల్చర్ అంతా కూడా వాళ్ళు మన సంస్కృతిని ఫాలో అవుతూ ఉన్నారు. ఇలా చీర, కట్టు, బొట్టు అంతా కూడా అమెరికా, లాటిన్ అమెరికా లాంటి దేశాలన్నీ కూడా పోతూ ఉంటే మన ప్రాంతంలో ఉన్న వాళ్ళు మాత్రం అమెరికాను అనుసరిస్తూ ఉన్నారు. దయచేసి ఈ ఉగాది సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నాం, మన సంస్కృతిని కాపాడండి, సాంప్రదాయాన్ని కాపాడండి. తరతరాలుగా మన అమ్మవార్లను, మన తల్లులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత
ఈ రోజు మన మీద ఉన్నదనేది తెలియజేస్తా ఉన్నాం. దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా మన సోదరులు ఎప్పటికప్పుడు కూడా మన సంస్కృతి ఉట్టిపడేలా ఏదో ఒక కార్యక్రమం చేస్తూ రామగుండం పారిశ్రామిక ప్రాంతాలందరినీ కూడా మేల్కొల్పుతూ ముందుకు సాగుతూ ఉన్నందుకు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా గత 2 సంవత్సరాలుగా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఈ ప్రాంతానికి దాదాపుగా 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అన్ని రంగాలలో రామగుండాన్ని అభివృద్ధి చేయాలని ఏకైక లక్ష్యంతో ముందుకెళ్తున్న తరుణాన్ని రామగుండం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతం వెనుకబడి ఉన్నది. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు, విద్యార్థులు, మేధావులు, వ్యాపారులు అందరూ కూడా రామగుండంలో జరిగే అభివృద్ధిలో ప్రతి వాళ్ళు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కొత్తగా ఎన్నికైన మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి కార్పొరేటర్లందరినీ తీసుకొని వచ్చి ప్రతి గల్లీకి ప్రతి వాడకు వస్తూ ఉన్నాం. ప్రతి డివిజన్ తిరుగుతూ ఉన్నాం. ఆ డివిజన్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా తెలుసుకొని వెంటనే గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించి డబ్బులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే రామగుండానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉండే విధంగా ప్రతి ఒక్కరం కూడా కష్టపడతా ఉన్నాం. ఉగాది అంటేనే యుగానికి ఆది. ఈరోజు చూసుకుంటే ప్రకృతిలో కొన్ని మార్పులు సంభవిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఏదైతే జనవరి 1 మనం ఆంగ్ల నూతన సంవత్సరం ఏందో దానిలో మార్పులు ఏం జరగవు, ఏం పెద్దగా ఏమి ఉండవు. ఈ మన ఉగాదికి వచ్చేసి ఉగాది వేడుకల్లో కొత్తగా చెట్లకు చిగురించడం కానీ మనం గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు యువత మత్తుకు బానిసై జనవరి 1 అనుకుంటూ మత్తులో తూగుకుంటూ ఎన్నో యాక్సిడెంట్లు మనం చూస్తే ఈ సంవత్సరం జనవరి వేడుకల్లో 429 మంది మృత్యువాత పడడం జరిగింది. ఎన్నో కుటుంబాలు రోదనకు గురికాడుతుంది. కానీ అదే ఉగాది రోజు చూస్తుంటే ఎలాంటి ప్రమాదాలు కానీ ఎలాంటి కుటుంబాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కావున యువత మత్తును వీడి దేశ రక్షణలో, దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలి. అంటే ముఖ్యంగా మనకు ఉగాది చెడు పైన విజయంగా మరియు ఏదైతే మనము ఉగాదిని తీసుకున్నటువంటి పచ్చడిలో ఇది ఒక వ్యాధికి రోగ నిరోధక శక్తి పనిచేస్తుందని చెప్పేసి మన ప్రాచీనం చెప్పడం జరిగింది. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోని మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. అలాగే శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా బీఆర్ఎస్ నేత వాళ్ల హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో గోదావరిఖన్ చౌరస్తాలో ఉగాది పచ్చడి, భక్ష్యాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలను ఆయన తెలియజేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సకల వర్గాల ప్రజలు సంతోషంగా జీవించారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అమలు కాని హామీలతో కష్ట నష్టాలకు గురవుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎన్వి రమణారెడ్డి, బొబ్బిలి సతీష్, బక్కి కిషన్, కృష్ణస్వామి, బూరుగు వంశీకృష్ణ, పోలాడి శ్రీనివాసరావు, అనుమూల కళావతి, పరుష స్వాతి తదితరులు ఉన్నారు. ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఇవన్నీ పంపిణీ చేస్తున్నాము. మరి గడిచినటువంటి 9.5 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రజలందరూ ఎంతో సంతోషంగా, సుఖంగా, మరీ ముఖ్యంగా రైతాంగం కానివ్వండి, కర్షక కార్మిక మిత్రులందరూ కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో ప్రతి ఏటా ఉగాది జరుపుకుంటూ హ్యాపీగా ఉంటుండే సమయంలో మరి ప్రభుత్వం మారింది. దురదృష్టవశాత్తు కేసీఆర్ గారు మాజీ అయిపోయినారు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో పంటలు సరిగా లేవు, రైతులకు రావాల్సినటువంటి రైతు బంధు ఆగిపోయింది, రైతు బీమా ఆగిపోయింది. మరి రైతులకు ఇవ్వాల్సినటువంటి ఆ రుణమాఫీ ఏదో అరకొరగా వేసి వదిలేసింది.
ఇక్కడ సింగరేణి సమస్యలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. సింగరేణులకి ఇలా సింగరేణి ఉద్యోగస్తులకి ఇలా ఓవర్ డ్రాఫ్ట్ మీద జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. ఇలా ఇక సింగరేణిలో ఉన్నటువంటి డబ్బుల్ని కూడా దుర్వినియోగం చేయడము అత్యధికంగా తయారైంది. ఇలా మరి అవన్నిటి కూడా ఇలా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో మరొకసారి కేసీఆర్ గారి పరిపాలన మళ్ళీ రావాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. అట్లాగే రామగుండంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇలా మరి సుఖంగా సంతోషంగా ఉంటూ ఈ ఉగాది పండుగను మంచిగా జరుపుకోవాలని చెప్పేసి నా తరఫున కోరుకుంటూ మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. సింగరేణి ఆర్జీవన్ జీఎం కార్యాలయ సమావేశపు హాల్లో సింగరేణి ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు, అధికారులకు, సూపర్వైజర్లకు, యూనియన్ ప్రతినిధులకు, పుర ప్రజలకు ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ శ్రీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జీఎం కార్యాలయ ఉద్యోగులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్జీవన్ జీఎం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు సుజోయ్ ముజుందార్, నాగేశ్వరరావు, చిలుక శ్రీనివాస్, ఎం రవీందర్ రెడ్డి, క్రాంతి కుమార్, ఇజ్జగిరి రాజు, ధనలక్ష్మిబాయి తదితరులు ఉన్నారు. కాగా ఉగాది పండుగ సందర్భంగా ఈరోజు 22వ డివిజన్ FCA ఎలకలపల్లి గేట్లో కాంపెల్లి లక్ష్మీప్రసన్న రఘు ఆధ్వర్యంలో కేఆర్ టీం సభ్యులు ఒంటరి మహిళ చంద్రకళకు 25 కిలోల బియ్యాన్ని, 1000 రూపాయల నగదును ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో కేఆర్ టీం సభ్యులు సందీప్, ప్రవీణ్, సురేష్, నవీన్, అరుణ్ తదితరులు ఉన్నారు. రీసెంట్గానే వాళ్ళ బర్త్ చనిపోవడం జరిగింది. మన ఏదైతే మన ఎలక్షన్ టైంలో అమ్మ మనకు ఏదైనా ఒక సాయం చేయాలి బిడ్డ, దయచేసి మీరందరూ నాకు తోడుగా ఉండాలని ఒక ఆమె కోరడంతో మా టీం మొత్తం, మన కేఆర్ టీం వాళ్ళందరూ కలిసి ఇవాళ అమ్మకు రైస్ బ్యాగుల్లో ఒక 1000 రూపాయలు సాయం చేయడం జరిగింది. ఇదే విధంగా ఈ మన కేఆర్ టీం మన 22 డివిజన్లో ఎవరికైనా ఏ సమస్య వచ్చినా మీరు మా టీం వద్దకు మీ సమస్యను తీసుకురండి, దాన్ని పరిష్కారం చేసే విధంగా మనం చూస్తాము. ఇంకా ముందు ముందు ఏదున్నా సమస్యలు కానీ ఇంకేదైనా మా వంతు సాయం మేము చేయగలుగుతాము. RFCAలో కక్ష సాధింపు సాగుతుందని ఫ్యాక్టరీ యాజమాన్యం, కాంట్రాక్టర్లు ఏకమై కాంట్రాక్టు కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని కాంగ్రెస్ నేత కార్పొరేటర్ నెలకంటి రాము ఆరోపించారు. RFCAలో పనిచేసిన కొందరు కాంట్రాక్టు కార్మికులను ఈరోజు విధులకు అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రాము మాట్లాడారు. పోతానని చెప్పాను. పోతానంటే కూడా మరి మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? ఎలా మాట్లాడాలి? మేము ఒక సైనికుడు దేశాన్ని అలాంటి ఏంటి నీకు కూడా జీతాలు ఇస్తలేరు కదా అన్న 3 నెలల నుంచి ఇక్కడ.
ఏదైతే ఆర్ఎఫ్సిఎల్లో ఈరోజు కార్మికుల మీద పక్షపాతంగా వివరిస్తున్న కాంట్రాక్టులకు, అదే వారికి సహకరిస్తున్న యాజమాన్యం మీద మేము డిమాండ్ చేస్తున్నాం ఒకటే, కార్మికులకు ఎటువంటి వేతన ఇస్తుందో దానికి తగ్గట్టుగానే వీళ్ళు పనిచేస్తారు. అధిక పని చేయించుకునే సంస్కృతికి చిరుమగీతం పాడే పరిస్థితులు దగ్గరకు వచ్చినాయి. ఆల్రెడీ డబ్ల్యూఎల్లో కూడా ఆ ఇష్యూని మేము తెలియజెప్పడం జరిగింది. కాంట్రాక్టర్కు ఏదైతే వేతనం ఇస్తుందో దాని తగ్గ పని మాత్రమే చేస్తాం, ఎక్స్ట్రా పని చేయం. గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మేనేజ్ చేసి ఈరోజు ఒక్కో కార్మికుడిని 4-5 రకాల పనులు చేయించుకునే పరిస్థితి ఉండే. ఈరోజు మా ప్రభుత్వం వచ్చింది, మా నాయకుడు రాజ్ ఠాకూర్ వచ్చిండు. అటువంటి పనులకు ఈరోజు చర్మగీతం వాడి ఏదైతే రూల్స్ ప్రకారం, నామ్స్ ప్రకారం వాళ్ళ కాంట్రాక్ట్లో మెన్షన్ అయి ఉంటుందో ఆ పని మాత్రమే చేయాలని చెప్పి ఈరోజు కార్మికులంతా ఏకమై ఆ దిశగా పోతున్న తరుణంలో ఈరోజు కాంట్రాక్టుల యాజమాన్యంతో కలిసి కుమ్మక్కై ఈరోజు కొంత కార్మికులను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మేము కూడా ఇప్పుడు ఇది ప్రొడక్షన్ టైం, ఈ దేశ శ్రేయస్సు కోసం, ఒక రైతు కోసం ఈ ఫ్యాక్టరీని నడవాలి. ఇప్పుడు ఈ ప్రొడక్షన్ టైంలో దీన్ని ఎటువంటి యాజిటేట్ చేసి ధర్నాలు, రాస్తారోకోలు చేయొద్దు, ఆపొద్దు అనే ముఖ్య ఉద్దేశంతో రైతులను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమానికి మేము దూరంగా ఉన్నాం. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ఈ యాజమాన్యాన్ని, కాంట్రాక్టులని. కాంట్రాక్టర్కు కార్మికునికి మాత్రమే సత్సంబాలు ఉంటాయి. కార్మికులు ఎందుకంటారు, కాంట్రాక్ట్ నుంచి వాళ్ళకు జీతభత్యాలు కానీ కాంట్రాక్టే కార్మికునికి ఇవ్వాల్సి ఉంటుంది. కాంట్రాక్టుకు యాజమాన్యానికి సత్సంబాలు ఉంటాయి. ఎందుకుంటాయి, కార్మికునికి పిఎఫ్, ఈఎస్ఐ కావచ్చు, లేక వాళ్ళ భద్రత విషయం కావచ్చు, లోపాలు ఉంటే యాజమాన్యం కాంట్రాక్ట్ను పిలిచి అడిగి నిలదీసే పరిస్థితి ఉంటుంది, లేకపోతే బ్లాక్ లిస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. అవన్నీ కాక ఇక్కడ యాజమాన్యము కాంట్రాక్టులు కలిసి ఏదో కార్మికులని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఈ యొక్క జీవో వచ్చింది సెల్ లోపల తీసుకోవద్దని చెప్పి, ఇక్కడ సూపర్వైజర్లకు ఎట్లా ఆలోచిస్తున్నారు? ఈరోజు ఫొటోస్ కూడా బయటకు వస్తున్నాయి. మరి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, జిఎం ఏం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాం, వాళ్ళు నిర్వహిస్తున్నాం. ఇది ఇంతటితో ఆగదు. త్వరలో మేము ఇక్కడ డిమాండ్ నోటీస్ ఇవ్వబోతున్నాం. ఆ నోటీస్ స్పందించి ఇక్కడ అందరికీ స్కిల్ పేమెంట్, అలవెన్స్ మొత్తం ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీని మూస్తాం, ధర్నా చేస్తాం. ఫ్యాక్టరీని షెడ్ డౌన్ విధంగా దీన్ని ఆపే ప్రయత్నం తప్పకుండా చేస్తామని చెప్పి ముందుగా మేము హెచ్చరిస్తున్నాం. ఈ దేశ శ్రేయస్సు కోసమే ఈరోజు ఈ యొక్క ఫ్యాక్టరీని ఎటువంటి ఇబ్బంది పెడతలేం. అట్లా అని చెప్పి కార్మికులు మాత్రం ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే అసలు వెనుక పోయేయలేదు. ఇది గత ప్రభుత్వం లాగా బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు. బీఆర్ఎస్ కూడా ఎమ్మెల్యే కాదు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజానాయకుడు, నాడు కార్మిక నాయకుడే, నేడు ఇక్కడ శాసనసభ్యుడు గౌరవ రాజ్ ఠాకూర్ గారు. అటువంటి పప్పులేం ఉడకవు, వెనుకకు పోయేది లేదు. యాజమాన్యానికి ప్లస్ ఇక్కడ కాంట్రాక్ట్లో ఒకటే హెచ్చరిస్తున్నాం, తప్పకుండా కార్మికుల పక్షాన నిలబడతాం. మా ప్రభుత్వం ఉంటుంది, మా ఎమ్మెల్యే గారు ఉంటారు, మా యూనియన్ ఉంటుంది. అట్లా అని చెప్పి మీరు కార్మికులను ఏమైనా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే మాత్రం తప్పకుండా నేను చర్యలు చేపడతామని చెప్పి సందర్భంగా కాంట్రాక్టులను యాజమాన్యం హెచ్చరిస్తున్నాం. వేపల చిరుపుతా మామిడి తొలికాత పులకింత పచ్చడిలో మమత తీపి పులుపు చేదు కారము పువ్వగరులాగా ఈ జీవితం కష్ట సుఖాలతో సాగేటినవా అదేగా ఉగాది మనకు బోధించే మంత్రం ఇదేగా మనిషి మనుగడకు అది అంత సూత్రం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.